హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 అయితే చూడడం జరిగిందన్నమాట. సినిమా ఎలా ఉందంటే మెంటల్ మాస్, క్లాప్స్, విజిల్స్. ఎస్పెషల్లీ సినిమాలో ఒక సీన్ ఉందండి అల్లు అర్జున్కి, ఫహద్ ఫాజిల్కి. ఆ సీన్ చూసేటప్పుడు ఇది కదరా సినిమా అంటే, ఇట్లాంటి సినిమా కదా థియేటర్కి వచ్చి చూడాలి. ఆ సీన్ చూసేటప్పుడు అయితే అదేదో అంటారు చూసినారా, ఆ ఊపు అనేది వచ్చిందన్నమాట థియేటర్లో. చాలా రోజుల తర్వాత అట్లాంటి సినిమా చూస్తే ఆ హ్యాపీనెస్ వేరండి. అసలు సినిమాల్లో అల్లు అర్జున్ చేసిన హార్డ్ వర్క్ కానీ అతను క్రియేట్ చేసిన స్వాగ్ కానీ క్లియర్గా కనిపిస్తుంది. ఒకటండి, మామూలు సినిమాలు ఏమంటారంటే మ్యాజిక్ అనేది వాటంతటా అదే క్రియేట్ అవ్వాలి, మనం క్రియేట్ చేయాలంటే మ్యాజిక్ క్రియేట్గా కొన్ని సినిమాలు అంటారు. కాదండి, ఎందుకంటే ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది కేవలం హార్డ్ వర్క్, డెడికేషన్తో ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేశారు సుకుమార్, బన్నీ కలిసి. అసలు పర్ఫార్మెన్సెస్ అండి, అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో చెప్పాడు కమర్షియల్ సినిమాకి నేను రెస్పెక్ట్ తీసుకొస్తానని. అది చూసారు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే అంత డీప్గా అనలైజ్ చేయకపోయి ఉండొచ్చు. అది ఈ సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ ఎంత బాగానే ఉండనివ్వండి, సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, యూజ్ ఏముంది? లేదా పర్ఫార్మెన్స్ ఎంత బాగానే ఉండండి, సినిమా ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా తీస్తే అందరికీ రీచ్ అవ్వదు. అందరికీ రీచ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి, నేషనల్ అవార్డు కూడా కొట్టాలి, సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఇది కదండి కాన్సెప్ట్. ఇదే సినిమాకి, కమర్షియల్ సినిమాకి ఒక రెస్పెక్ట్ తీసుకురావడం అంటే అల్లు అర్జున్ ఏదైతే చెప్పాడో అది పక్కాగా చేశాడు. అల్లు అర్జున్ కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నాడండి, ఎలా అంటే కమర్షియల్ సినిమాలో ఒక లాస్ట్ లేయర్ దాకా వెళ్ళరు, మేము ఈ లాస్ట్ లేయర్ దాకా వెళ్ళి అవుట్ అండ్ అవుట్ ట్రై చేస్తాం అన్నాడు. నేను సినిమాలో గమనించాయి, ఏది లాస్ట్ లేయర్, ఏ సీన్స్ గురించి మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ అని ట్రై చేస్తే నాకు పెద్దగా ఎక్కడ అనిపడలేదు. మళ్ళీ అర్థమైంది అల్లు అర్జున్ తన యాక్టింగ్ ఈజ్తో కొన్ని సీన్స్ డిఫరెంట్గా కనిపించాల్సిన సీన్స్ కూడా చాలా బ్లెండ్ చేసి నార్మల్ సీన్సే కదా ఇది అనే విధంగా చేశాడు. ఎక్కడ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ చేస్తున్నానని అర్థం కాదు. ఒక్క క్లైమాక్స్ సీన్లో అల్లు అర్జున్ బ్రేక్ డౌన్ అయ్యే సీన్ ఒకటి ఉందండి, చూడండి. అసలు ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు ఎందుకు రాదు అనే డౌట్ అయితే వస్తుంది. నేషనల్ అవార్డు వచ్చిందంటే ఊరికే రాదండి, ఆ డెడికేషన్ చూస్తే అర్థమవుతుంది. యాక్టర్, పర్ఫార్మర్కి క్లియర్గా అర్థమైపోద్ది. తను ఇచ్చే చిన్న చిన్న న్యూయాన్సెస్, ఏడ్చేటప్పుడు తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, లేకపోతే ఆ స్టైల్, ఆ స్వాగ్ చూపించే ఇది కానీ, అదే క్యారెక్టర్ మీద మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి జాలి వేస్తుంది. ఎప్పుడైతే సెంటిమెంట్ సీన్స్ వస్తుందో అయ్యో ఈ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయిపోతాం. అదే క్యారెక్టర్ ఒక ర్యాంపేజ్ చూపిస్తా అంటే సూపర్ రా అని ఆ క్యారెక్టర్ని మనం ఫీల్ అవుతాం. అదే పర్ఫార్మెన్స్ వచ్చే మ్యాజిక్. సుకుమార్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయండి, కొన్ని సినిమాలో ఏదో రైమింగ్ కోసం పెట్టినట్టు ఉంటుందన్నమాట. ఈ సినిమాలో స్టోరీ నుంచే, ఎమోషన్ నుంచే పుట్టుకొచ్చినట్టు ఉంటాయి. చాలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ చాలా అదిరిపోయింది. ప్రతి సీన్ తను తీసుకున్న కేర్ కానీ క్లియర్గా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ రష్మిక అండి, తను ఏదైతే వైఫ్ యాక్ట్ చేసిందో పక్కాగా సెట్ అయింది. ఆ కెమిస్ట్రీ అనేది పక్కాగా వర్కౌట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ నిజంగానే అదొక ఎక్కడ కానీ మీకు ఎక్కడ ఏదో వీళ్ళు యాక్టింగ్ చేస్తాననే ఫీలింగ్ ఎక్కడ రాదు. చాలా పర్ఫార్మెన్స్ చాలా అదిరిపోయింది. ఒక సీన్లో తను చాలా బాగా చేసింది. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అయితే నాకు పిచ్చగా నచ్చిందండి. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఏదో ఇరగదీసేయడం అనే కాదు అనిపించిందండి. ఒక సీన్లో ఫహద్ ఫాజిల్, నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, మీరు గమనించండి. తన యాక్టింగ్ కొన్ని సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్, తను ఇచ్చే ఆ ఈగోయిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా పక్కాగా ఉంది. మామూలుగా ఈ సినిమా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అండి అంతా చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా ఇది డిఫెక్ట్ ఉంది, వీళ్ళు బాగా చేసింటే బాగుండనే ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలా. ఇట్స్ అన్ అచీవ్మెంట్. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అండి చాలా బాగుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. చాలా కంటిన్యూషన్ ప్రాపర్గా ఉంటుంది. సీన్ టు సీన్ ఆ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. చాలా టైట్గా ఉంటుంది మూవీ అంతా. మీకు ఎక్కడ కూడా అరే ఈ సీన్ బోర్ కొడుతుంది, ఇది ఎందుకు వచ్చింది అనే ఫీలింగ్ ఎక్కడ రాదు. చాలా ప్రాపర్గా మూవ్ అయిపోతుంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లేతో సుకుమార్ ఈ సినిమాలో ఎక్స్పెరిమెంట్స్ చేసినట్టయితే నాకు అనిపించలే, వన్ సినిమాలో చేసినట్టు. ఎందుకంటే సుకుమారు అర్థమైపోయింది, కొంచెం ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసి అది ఇది చేసి జనాలు అంత కనెక్ట్ కావడం లేదని పక్కా మాస్ మసాలా విత్ క్వాలిటీ దించినట్టు అనిపించింది. సుకుమార్ గురించి మనకు తెలిసిందే, ఓల్డ్ బిల్డింగ్లో కానీ క్యారెక్టర్ డిజైనింగ్లో కానీ బెస్ట్ అనమాట. ఎలా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశాడంటే ఆ క్యారెక్టర్ని మనం ఈజీగా ఫీల్ అయిపోతాం. ఆ క్యారెక్టర్ ఈ టైంలో ఎలా బిహేవ్ చేస్తుందని క్లియర్గా అర్థమైపోతుంది. అరే ఈ సినిమా అల్లు అర్జున్ ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తే మనకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చే లోపలే దానికి ఆన్సర్ కూడా దొరికిపోతుంది అనమాట. అంత కనెక్ట్ చేసి ఎలా చేశాడంటే క్యారెక్టర్ డిజైనింగ్ అమేజింగ్ అనే చెప్పాలి. పుష్ప పార్ట్ 1లో నాకు ఒక చిన్న అసంతృప్తి అనేది ఉండేదండి. ఎలా అంటే హీరో అనేవాడు ఒక స్మగ్లర్, కానీ స్మగ్లర్ వెళ్ళి నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఎదిరిస్తూ ఉంటాడు. తన ఐడియాలజీ ఎలా తనకు కరెక్ట్ అయినా కూడా ఎదిరించడం నాకు ఎక్కడో కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపించలే. దానికి పే ఆఫ్ సెకండ్ హాఫ్లో ఇచ్చారు. ఒక సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉందండి, సౌరభ్ సచ్దేవ్ ప్లే చేశాడు. తన గురించి మనం యానిమల్ సినిమా రివ్యూలో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం, తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అని. ఖచ్చితంగా ఈ సినిమాలో అల్లు అర్జున్కి యాక్టింగ్ మీద ఉన్న పిచ్చితో తనని పిలిపించి మరీ సినిమాలో పెట్టుకున్నాడు. అది అతని చాయిస్ అని నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే అతనికి ఈ సినిమాలో క్యారెక్టర్ పెద్దగా లెంత్ లేదు. మేబీ థర్డ్ పార్ట్లో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ పుష్ప ద ర్యాంపేజ్ ఇంకా పెండింగ్లో ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్ అండి, ఎక్కడ కంప్లైంట్స్ అయితే లేవు, చాలా బాగుందని అనిపించింది. బీజిఎం అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోయినాయి. స్టెప్స్ అయితే మామూలుగా లేదు, ఒక్కొక్క స్టెప్ సిగ్నేచర్ స్టెప్స్ లా చేశారండి. సో దాన్ని మూవీ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే, పుష్ప అనే ఒక కూలివాడు పార్ట్ 1లో ఉన్నవాడు ఎదిగి ఒక రేంజ్ కంటూ వస్తాడు పుష్ప 2కి. అతను ఇంకా సేమ్ డైలాగ్ ఎలా ఉందో అలాగే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా ఎదుగుతాడు, ఆ ఎదిగే ప్రాసెస్లో ఏమేమి చేయాల్సి వస్తుంది,
అది ఎలా చేశాడు, తనున్న స్థానాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా అనమాట. క్లైమాక్స్ పుష్ప 3 వస్తుంది, అది మామూలుగా ఉండదు, అది చూసేస్తాం. చూడండి, పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ స్టార్టింగ్లో అడుగుతాడు, యార్రాని తమిళ తెలుగు అని. పక్కా తెలుగు అన్నప్పుడు తెలుగు వాళ్ళకి ఏదైతే ఆ ప్రైడ్ ఫీలింగ్ వచ్చిందో, పార్ట్ 2 తెలుగోడు సినిమా తీస్తే నేషన్ మొత్తం ఎలా తెలియ చూస్తుందో దాన్ని మనం విట్నెస్ చేయబోతున్నాం. సినిమా అయితే అదిరిపోయింది. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. మీకు కానీ మన ఛానల్ ఇంకో వీడియో వచ్చినప్పుడు ఇంకోసారి లుక్ వేయచ్చు అనే ఫీలింగ్ అని మీకు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.